హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. ఎవరు అవునన్నా కాదన్నా ఒకటైతే నేను బలంగా నమ్ముతాను, మీరు కూడా నమ్మాలి. ఏంటది? డిసిప్లిన్ ఈజ్ ద సీక్రెట్ టు సక్సెస్. సక్సెస్ అయిన ప్రతి ఒక్కరి దగ్గర డిసిప్లిన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం చెప్పనా, అసలు డిసిప్లిన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. డిసిప్లిన్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే సీరియస్గా ఉండడం, లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేచి చాలా ఒక ఆర్గనైజ్డ్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడం. డిసిప్లిన్ అంటే చాలా పర్ఫెక్ట్గా ఉండడం. అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్. డిసిప్లిన్ ఈజ్ ఎ వెరీ వెరీ వెరీ, ఐ కెన్ కాల్ ఇట్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ టర్మ్. డిసిప్లిన్ గురించి మనం అసలు ఎక్కువ ఆలోచించక్కర్లేదండి. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, నువ్వు లైఫ్లో సక్సెస్ఫుల్ పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటున్నావు కదా, మనందరికీ అదే కదా. మనందరికీ లైఫ్లో గ్రో అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, మనీ సంపాదించాలి, లైఫ్ని బాగా హ్యాపీగా లివ్ చేయాలి, ఇదే కదా. సో మనం డిసిప్లిన్ని బలవంతంగా డెవలప్ చేసుకోలేము. నన్ను చాలామంది అడిగారు రీసెంట్గా కూడా, సార్ మీరు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేస్తారంట, ఎర్లీ మార్నింగ్ లేవాలంటే ఎలా సార్, నా వల్ల కావట్లేదు, 2 days ఎర్లీ మార్నింగ్ లేస్తే ఇంకొక 4 days నేను లేవలేకపోతున్నాను, ఎర్లీ మార్నింగ్ 4కి 5కి ఎలా సార్? వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, మనం డిసిప్లిన్ని బలవంతంగా డెవలప్ చేసుకోకలేదు. అసలు మనం డిసిప్లిన్ గురించి ఆలోచించద్దు, వదిలేద్దాం, దాన్ని మర్చిపోదాం. మనం ఏం చేయాలి, మనం ఏదైతే ఒక గోల్ పెట్టుకున్నామో, అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జాబ్ రావాలి, లేదంటే బిజినెస్లో మంచి ప్రాఫిట్ సంపాదించాలి, నేను పనిచేసిన ప్రైవేట్ కంపెనీలో నేను ప్రమోషన్ తెచ్చుకోవాలి, ఏదైతే మనం మన లైఫ్లో మన కెరియర్లో గోల్ పెట్టుకున్నామో ఆ గోల్ గురించి మీరు ఎక్కువ ఆలోచించండి. 24/7 మీ ఆలోచనలంతా మీరు అనుకుంటున్న ఆశయం కోసం ఆలోచించండి. గుండెల నిండా మీ ఆశయాన్ని నింపేసుకోండి. ఎవరితో మాట్లాడినా మీ గోల్ గురించే మాట్లాడండి. మీ వాట్సాప్ స్టేటస్లో మీ గోల్ గురించి సంబంధించిన విషయాలే పెట్టండి. మీరు ఏది ఆలోచించినా మీ ఆశయం గురించి ఆలోచించండి. ఎప్పుడైతే మనం మన యాంబిషన్ని, మన గోల్ని బలంగా పెట్టుకుని బలంగా ఆలోచిస్తూ ఉంటామో ఆటోమేటిక్గా డిసిప్లిన్ మన దగ్గరికి వచ్చేస్తుంది. I think I'm trying to put it in the right way. I hope you understand. What I'm trying to say, we don't have to inculcate discipline forcibly. When your goal is strong, when you have a very strong passion to achieve something in your life, డిసిప్లిన్ని మనం డెవలప్ చేసుకోకలేదు, అది మన దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లేచి చదవాలంటే చాలా చికాగ్గా ఫీల్ అవుతాం, బలవంతంగా లేస్తాం, అలారం పెట్టుకుంటాం, కానీ అలారాన్ని మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఒక పావు గంట తర్వాత అలారం మోగేలా చేసుకుంటాం. మనలో చాలామందికి జరిగింది కదా, మనం 4కి అలారం పెట్టుకుంటాం, అది 4కి మోగుతుంది, మళ్ళీ 4:30కి మళ్ళీ 4:15కి మార్చుకుంటాం, మళ్ళీ 4:15కి అది మోగుతుంది, మళ్ళీ 4:30కి మార్చుకుంటాం. ఇది మనలో చాలామందికి జరిగేదే కదా. అదే మనం ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి మనం మన ఫ్రెండ్స్తో సింగపూర్ వెళ్తున్నాం, లేకపోతే ఊటీ వెళ్తున్నాం, లేకపోతే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మనం మన ఫ్రెండ్స్తో కార్లో రైడ్కి వెళ్తున్నాం, లేదా గోవా వెళ్తున్నాం, లేదా బ్యాంకాక్ వెళ్తున్నాం, లేదా థాయిలాండ్ వెళ్తున్నాం అన్నప్పుడు ఒకసారి అలారం మోగితే లేచి కూర్చొని గబగబా రెడీ అయిపోయి డ్రెస్ వేసుకొని మంచిగా పెర్ఫ్యూమ్ కొట్టుకొని వెళ్ళిపోతాం కదా ఫ్రెండ్స్ దగ్గరికి. అంటే అక్కడ పాయింట్ ఏంటి, మనం చేసే పని ఈజ్ ఇంపార్టెంట్. మనకి ఏ పని మీద అయితే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందో ఆ పని కష్టపడి చేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడు పెద్దగా డిసిప్లిన్ అవసరం లాంటి కబుర్లు చెప్పం మనం. ఇప్పుడు మనం నైట్ అవుట్ చేసి చదువుకోవాలంటే డిసిప్లిన్ లాంటి పదాలు వాడతాం. మనం సెకండ్ షో సినిమాకి వెళ్ళేటప్పుడు నిద్ర వస్తుందా? రాదే. సో ద పాయింట్ ఈస్, యూ డోంట్ హ్యావ్ టు డెవలప్ డిసిప్లిన్ ఫోర్స్ఫుల్లీ. ఆల్ దట్ యూ నీడ్ టు డూ ఈస్ డెవలప్ ప్యాషన్ ఫర్ యువర్ గోల్. నువ్వు బ్యాంక్ జాబ్ కొట్టాలనుకుంటున్నావు, గుండెల నిండా నీ బ్యాంక్ జాబ్ నింపేసుకో. నువ్వు పోలీస్ అవ్వాలనుకుంటున్నావు, అద్దంలో చూసుకుంటే నీ ఒంటి మీద పోలీస్ యూనిఫామ్ నీకు కనిపించాలి. నువ్వు పడుకున్నా, లేచినా, భోజనం చేస్తున్నా, స్నానం చేస్తున్నా, సినిమా థియేటర్లో కూర్చొని సినిమా చూస్తున్నా కూడా నీ మైండ్లో నీ ఆశయమే ఆలోచిస్తూ ఉండాలి. ఎప్పుడైతే వెన్ యూ కంప్లీట్లీ కాన్స్టెంట్లీ థింక్ అబౌట్ యువర్ గోల్, డిసిప్లిన్
ఆటోమేటిక్గా అదే మన దగ్గరికి వస్తుంది. మనం దానికోసం పరిగెట్టక్కర్లేదు, మనం డిసిప్లిన్ని బలవంతంగా కష్టంగా ఇంప్రూవ్ చేసుకోక్కర్లేదు. ఐ విల్ గివ్ యూ వన్ పర్సనల్ ఎగ్జాంపుల్ ఆఫ్ మై లైఫ్. నేను ఎర్లీ మార్నింగ్ 3కైనా 4కైనా లేచి కూర్చొని వర్క్ చేసుకోగలను. నాకు అది కష్టంగా అనిపించదు. అదే నాకు ఎర్లీ మార్నింగ్ 3కో 4కో ఇష్టం లేని పని ఎవరిని చెప్పినప్పుడు నాకు చేయబుద్ధి కాదు. అంటే నేను ఎర్లీ మార్నింగ్ 3కి 4కి కష్టంగా లేవను, చాలా ఈజీగా లేచిపోతాను. బికాస్ మై గోల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. నేను కళ్ళు మూసుకున్నా తెరిచినా నాకు ఒక గోల్ ఉంది. నేను నా గోల్ గురించి ఎక్కువ ఆలోచిస్తాను. నాకు ఒక యాంబిషన్ ఉంది. నేను యాంబిషన్ వైపు నడుచుకుంటూ వెళ్తాను రోజు. నేను నా లైఫ్లో ఏ పని చేసినా ఐ విల్ డూ ఇట్ ఓన్లీ టు గో నియర్ మై యాంబిషన్. సో ఎప్పుడైతే నా గోల్, నా యాంబిషన్ బలంగా పెట్టుకున్నానో నేను డిసిప్లిన్ గురించి ఏం పెద్ద ఆలోచించను, అదే నా దగ్గరికి వచ్చేస్తుంది. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్ సింపుల్. యూ డోంట్ హ్యావ్ టు వర్క్ హార్డ్ టు ఇంప్రూవ్ డిసిప్లిన్. యూ వర్క్ హార్డ్ టు కీప్ యువర్ గోల్ వెరీ స్ట్రాంగ్ అండ్ డిసిప్లిన్ కమ్స్ టు యూ. 100 మందిలో సగం మందికి 50% పీపుల్కి గోల్ ఉంటుంది, కానీ బలంగా ఉండదు. బలంగా ఉండేది తక్కువ మందికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 మంది స్టూడెంట్స్ ఉంటే అందులో 60-70 మంది స్టూడెంట్స్కి గోల్ ఉండదు. ఒక 30-40% స్టూడెంట్స్కి గోల్ ఉంటుంది. ఆ 30-40లో 5% మందికే గోల్ స్ట్రాంగ్గా ఉంటుంది. మిగిలిన వాళ్ళకి గోల్ ఉంటుంది కానీ స్ట్రాంగ్ ఉండదు. సో ఈ వీడియోలో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ ఈస్ కీప్ యువర్ గోల్ వెరీ స్ట్రాంగ్ అండ్ దెన్ డిసిప్లిన్ గురించి మీరేం ఆలోచించకండి. డిసిప్లిన్ న్యాచురల్లీ కమ్స్ టు యూ. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. Wish you all the best.